హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత మనం తరచుగా వినే మాట ప్రైస్ ట్యాగ్ ప్రెషర్. కొత్త కొత్త టర్మ్స్ పుడతా ఉంటాయి. భాష ఏదైనా సరే, తెలుగు ఇంగ్లీష్ అని ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ ఫ్రాంచైజ్ లీగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ పదం వాడుకలో వచ్చింది, ప్రైస్ ట్యాగ్ ప్రెషర్. ఇదేంటో మీకు తెలుసు. ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ అంటే మీకు తెలుసు, ఎందుకంటే అలాగా మన పెట్రోల్ రేట్లు పెరుగుతూ ఉంటాయి ప్రతిరోజు, లేకపోతే ప్రతి నెల. అలాగే ఐపీఎల్లో కూడా సీజన్కి ప్లేయర్స్కి ఇచ్చే శాలరీ, వాళ్ళకి ఆక్షన్ ప్రైస్ అనేది విపరీతంగా పెరగడం అనేది మనం చూసాం. మొదట్లో ఫస్ట్ ఇయర్ 2008లో ధోనికి అందరికంటే 6 కోట్ల చిల్లర వచ్చినప్పుడు, అప్పట్లో అయితే అది డాలర్స్లో ఉండే, దాన్ని రూపీస్లో కన్వర్ట్ చేసి 6 కోట్లని తేల్చారు. 6 కోట్లు, అబ్బా 6 కోట్ల, ఒక ఏడాది ఆడినందుకు 6 కోట్ల అని చెప్పి అప్పట్లో పేపర్లలో ఫ్రంట్ పేజ్లో బ్యానర్ హెడ్లైన్స్లో వచ్చింది. కానీ తర్వాత ఒక 3-4 సీజన్ తర్వాత 2011లో అనుకుంటా, 11లో గౌతమ్ గంభీర్ 10 crore బ్యారియర్ క్రాస్ చేశాడు, 11 crores పలికాడు. అక్కడి నుంచి అది పెరుగుతూ వచ్చింది. రీసెంట్గా ఆ ఫిగర్ 25 కోట్లు చేరుకుంది. లేటెస్ట్ 2024 ఆక్షన్, 24 సీజన్ కోసం 23 ఎండింగ్లో జరిగిన ఆక్షన్లో 25 కోట్లు మిచెల్ స్టార్క్ 24.75 crores అతని ధర పలికాడు. అలాగే అదే ఆక్షన్లో మరొక ఆస్ట్రేలియన్ పేసర్ ప్యాట్ కమిన్స్, ఇప్పుడు నౌ కెప్టెన్ ఆఫ్ సన్ రైజర్స్ హైదరాబాద్, అతను 20.75 crores పలికాడు. సో ఇంత ఓవర్ ద రూఫ్ టాప్ వెళ్ళిపోతున్నాయి ప్రైసెస్. సో అంత హెవీ అమౌంట్స్ వచ్చినప్పుడు, అమౌంట్ ఫ్రాంచైజ్ వాళ్ళ మీద పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ రేటు తాలూకు భారం అనేది వాళ్ళని కుంగదీస్తుంది, ప్రెషర్ పెడుతుంది. అదే ప్రైస్ ట్యాగ్ ప్రెషర్. వాళ్ళ మీద ఉన్న ప్రైస్ అంటే, మనం ఇప్పుడు ఏదైనా బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు ఆ బట్టల మీద రెడీమేడ్ వాటి మీద ట్యాగ్ ఉంటుంది, ప్రైస్ ట్యాగ్. అలాగే వీళ్ళ మీద ఒక ప్రైస్ ట్యాగ్ ఉంది. ఆ ప్రైస్ ట్యాగ్ అనేది వాళ్ళ మీద ప్రెషర్ పెడుతుంది. ఇది ఎలా ఉంటుందంటే, దానివల్ల వాళ్ళ పర్ఫార్మెన్స్ మొత్తానికే డౌన్ కావచ్చు. దట్ ఈజ్ నెంబర్ 1 సినేరియో. నెంబర్ 2 సినేరియో ఏంటంటే, నార్మల్గా చూస్తే వాళ్ళు దే మైట్ హ్యావ్ హ్యాడ్ ఏ డీసెంట్ ఐపీఎల్, ఈ సీజన్లో నేను బాగానే పర్ఫామ్ చేశానని వాళ్ళు అనుకోవచ్చు, మనకు అలా కనిపించవచ్చు. కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ని, వాళ్ళకి ఇస్తున్న ప్రైస్ని, వాళ్ళకి ఎంత శాలరీ తీసుకుంటారో దాన్ని పోల్చి చూస్తే కొన్నిసార్లు ఆ పర్ఫార్మెన్స్ చేయలేకపోతుంది. జనరల్లీ స్పీకింగ్ ఆ పర్ఫార్మెన్స్ ఓకే పర్ఫార్మెన్స్ బాగా చేశాడు అనుకోవచ్చు. కానీ వెన్ వీ కంపేర్ దట్ పర్ఫార్మెన్స్ విత్ ది ప్రైస్ అటాచ్డ్ టు ఇట్, అది చాలా తేడా వస్తుంది. అందుకే ఈ ప్రెషర్ అనేది ఎంత గొప్ప ఆటగాడి మీదైనా ఉంటుంది, ఎంత గొప్ప ఆట, ఎందుకంటే చాలా హ్యూజ్ అమౌంట్. అందుకే నేను ఈ ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ని మీకు ప్రజెంట్ చేయడం కోసం, ఎలా ఉంటుంది దీని రిజల్ట్స్ ఎలా ఉంటుందో ప్రజెంట్ చేయడం కోసం మొత్తం డీటెయిల్గా వెళ్ళట్లేదు. ఒక కట్ ఆఫ్ పాయింట్ తీసుకున్నాను. టాప్ 10 బిట్స్ ఇన్ ఐపీఎల్, అవన్నీ కూడా 15 కోట్ల పైన ఉన్నాయి. 15 కోట్లు అంటే యూజువల్గా ఎన్ని మ్యాచ్లు ఆడతారు ఐపీఎల్లో మహా ఆడితే 14 మ్యాచ్లు ఆడతారు. లీగ్ మ్యాచ్ అంటే లీగ్ క్వాలిఫై కాలేదు ప్లే ఆఫ్కి. సో యూఆర్ సపోజ్ టు ప్లే 14 matches if you stay fit and if you are eligible for selection, if you are good enough to get selected. 14 matches ఆడతారు. సో 15 కోట్లు ఒక సంవత్సరానికి తీసుకున్న ఆటగాడు, అర్థం ఏంటి? ప్రతి మ్యాచ్కి ఈజ్ గెటింగ్ పేడ్ more than 1 crore rupees. హ్యూజ్ అమౌంట్ కదా. ఎంత పెద్ద హీరో అని నాకు తెలియదు, సినిమా ఫీల్డ్లో ఎలాంటి ఫిగర్స్ నాకు తెలీదు. ఒక 3-3.5 గంటల కాల్ షీట్కి ₹1 కోటి తీసుకుంటారు. ఐ డౌట్ ఇట్ వెరీ మచ్. తెలీదు, దట్స్ కరెక్ట్ మీ. సినిమా ఫీల్డ్లో ఇలా ఉంటుంది, నాకు పెద్దగా సినిమాలు చూస్తానని, సినిమాలు ఫాలో అవుతాను, కానీ ఇంత డీటెయిల్గా నేను ఫాలో కాను. సో ₹1 కోటి ఒక కాల్ షీట్ కంటే ఒక్క రోజు పర్ఫార్మెన్స్కి 1 crore పైన తీసుకోవడం. ఇప్పుడు ఇఫ్ యూ టేక్ మిచెల్ స్టార్క్ ఫిగర్స్, ఇట్ వర్క్స్ మోర్ దెన్ 1 crore, అవుతుంది, 1.5 crore అవుతుంది. సో అంత అమౌంట్ తీసుకుంటున్నప్పుడు ఒక క్యాచ్ వదిలేసినా, అతను వేసిన 4 ఓవర్స్లో వాళ్ళు రన్స్ పోయినా, లేకపోతే ఒక వికెట్ అయినా తీసుకోకపోయినా, అలాగే బ్యాటర్స్ అయితే వాళ్ళు ఏ డక్అవుట్ అయినా, లేకపోతే ఒక 20 కొట్టినా సరిపోదు, ఈవెన్ 30 కొట్టినా సరిపోదు. అరే 30 అయినా అనే ఒక ఫీలింగ్ వస్తుంది. వాళ్ళు దే కెనాట్ సీ ఇన్ ద ఐజ్ ఆఫ్ దేర్ ఫ్రాంచైజ్ ఓనర్స్, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే పరిస్థితి ఉండదు. సో ఖచ్చితంగా ప్రెషర్ అనేది ఎంత గొప్ప ఆటగాడికైనా ఉన్నది కూడా. అదే దట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ ఇన్ ఐపీఎల్. అందుకే నేను ఆ మొదటి 10 టాప్ బిట్స్ తీసుకుని వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది చూస్తున్నాను. నేను చెప్పినట్టుగా ఇవన్నీ కూడా 15 crores అండ్ అబవ్ ఉన్నాయి. 15 crores అండ్ అబవ్ ఉన్న ఫిగర్స్, అవే మొదటి 10 బిట్స్. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది చూద్దాం.
దాంట్లో 2 చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 2 ఈ ఇయర్వే అవి. ఈ ఇయర్వే పక్కన పెట్టారు. ఇయర్వే అంటే మన స్టార్క్ అండ్ కమిన్స్ 20 ఒకరికి, 25 ఒకరికి, అది పక్కన పెట్టేస్తే మనం మిగతా అవి వాళ్ళ పర్ఫార్మెన్స్ మనకి అసెస్ చేయాల్సింది కదా. శామ్ కరన్ వీళ్ళిద్దరి తర్వాత హయ్యెస్ట్ అమౌంట్ పలికాడు 2023 ఆక్షన్లో. హీ వాజ్ సోల్డ్ ఫర్ 18.5 crores టు పంజాబ్ కింగ్స్కి 18.5 ఆల్రౌండర్ ఫ్రమ్ ఇంగ్లాండ్. 2022 వరల్డ్ కప్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది ఫైనల్ అండ్ ఆల్సో మ్యాన్ ఆఫ్ ది సిరీస్. 12 వికెట్లు వచ్చాయి ఆ టోర్నమెంట్లో. ఫైనల్లో 4 ఓవర్లో 12 రన్స్ మాత్రం ఇచ్చి 3 వికెట్లు తీశాడు, ఒక లో స్కోరింగ్ ఫైనల్లో. 2022 had a very wonderful World Cup, particularly with the ball, and he can bowl at the death with the new ball and middle overs. మిడిల్ ఓవర్స్ అండ్ డెత్లో వెరీ ఎఫెక్టివ్. సో దీంతో ఏంటంటే అతని ప్రైస్ చాలా హైగా వెళ్ళింది. కానీ అతని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అదే నేను ఇందాక చెప్పినట్టుగా ఈ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే, ఇఫ్ యూ డోంట్ కంపేర్ హిస్ ప్రైస్ విత్ హిస్ పర్ఫార్మెన్స్, ది డీసెంట్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్. చూడండి, శామ్ కరన్ 2023 ఐపీఎల్ సీజన్లో 14 మ్యాచ్లు ఆడాడు, 276 రన్స్ చేశాడు. ఆల్రౌండర్ కదా డీసెంట్. 27 యావరేజ్, ఓకే, 135 స్ట్రైక్, నాట్ బ్యాడ్ ఎట్ ఆల్. అండ్ 10 వికెట్లు తీశాడు, 14 మ్యాచ్లు 10 వికెట్లు తీశాడు. ఎకానమీ కాస్త హై ఉంది, 10.22, కాస్త బాగానే హై ఉంది. బట్ హీ బౌల్స్ ది డిఫికల్ట్ ఓవర్స్. డెత్లో వేసినప్పుడు కొంచెం హైనే ఉంటుంది కదా. సో ఓవరాల్గా అతనిది ఓకే పర్ఫార్మెన్స్, పర్వాలేదు అనిపించే పర్ఫార్మెన్స్. కానీ ఆ 18.5 కోట్లకి దీనికి కలిపి బేరీజ్ వేస్తే మాత్రం తేలిపోతారు, ఖచ్చితంగా తేలిపోతారు. అది అక్కడ వచ్చిన ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ అక్కడే వస్తుంది. మీరు చిన్న ప్రైస్కి వెళ్ళి మీరు ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా ఫ్రాంచైజీకి కానీ అభిమానులు కానీ పెద్ద ఇది ఉండదు. ఎప్పుడైతే యూ గెట్ సోల్డ్ ఫర్ ఎ హ్యూజ్ అమౌంట్ అండ్ యువర్ పర్ఫార్మెన్స్ డస్ నాట్ మ్యాచ్ దట్ ఫిగర్, అక్కడే వస్తుంది తంట అంతా. సో అదే ప్రాబ్లం అన్నమాట దీంట్లో. అది క్లాసిక్ కేసు. డీసెంట్ 276 రన్స్ అండ్ 10 వికెట్స్ అట్ ఏ డీసెంట్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 135. ఎకానమీ కొంచెం హై ఉండొచ్చు, బౌలింగ్లో 10 ఉండొచ్చు, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ గుడ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఎన్ ఆల్రౌండర్. ది కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ దట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఏ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్, అది ఇచ్చాడు. కానీ ఆ ప్రైస్తో అది మ్యాచ్ కాలేదు, అక్కడ వచ్చింది ప్రాబ్లం. తర్వాత క్యామరన్ గ్రీన్, దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అందరూ ఫెయిల్ అవుతారని నేను అనట్లేదు, కొన్ని ఎక్సెప్షన్స్. దాంట్లో షైనింగ్ ఎగ్జాంపుల్ వాజ్ క్యామరన్ గ్రీన్ లాస్ట్ సీజన్లో ఈ వాజ్ సోల్డ్ ఫర్ 17.5 crores. ఫస్ట్ ఐపీఎల్ ఆడుతున్నాడు. శామ్ కరన్ అది ఫస్ట్ ఐపీఎల్ కాదు, ఈ హ్యాడ్ వెరీ గుడ్ రన్ విత్ సిఎస్కేకి ఆడినప్పుడు చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ క్యామరన్ గ్రీన్ తన ఫస్ట్ సీజన్ ఆడుతూ యంగ్స్టర్, హీ డిడ్ ఎక్సెప్షనలీ వెల్ అని చెప్తాను. ఎందుకంటే ఎన్ని రన్స్ చేశాడు, 16 మ్యాచ్ల్లో 452 రన్స్ చేశాడు. వెరీ గుడ్ కదా, 16 మ్యాచ్ల్లో 452 రన్స్ అంటే చాలా ఎక్కువ. అండ్ స్ట్రైక్ రేట్ ఎంత, 160, యావరేజ్ 50. ఇది కాకుండా ఒక సెంచరీ కూడా ఉంది దాంట్లో, సెంచరీతో సహా మొత్తం 452 రన్స్ చేశాడు, 160 స్ట్రైక్ రేట్. ఇంకా వాట్ మోర్ యూ వాంట్ ఫ్రమ్ ఏ బ్యాట్స్మెన్ హూ బ్యాట్స్ డౌన్ ది ఆర్డర్. అండ్ 6 వికెట్లు కూడా తీశాడు. ఎకానమీ కొంచెం హై ఉంది, 9.5. బట్ వాంఖేడేలో ఆడుతున్నప్పుడు అది తప్పదు. వాంఖేడేలో అంటే ఇప్పుడు ఈసారి అతను బౌలింగ్ వేసినా అలాగే ఉంటుంది, ఎందుకంటే ఈవెన్ చిన్నస్వామిలో కూడా బౌలింగ్ రన్స్ వెళ్తాయి. సో 6 వికెట్స్ కూడా తీశాడు. బ్యాటింగ్ ఆల్రౌండర్, బట్ ఈ ఆల్సో డిడ్ వెల్. తన హైట్ని ఉపయోగించి గట్ 6 వికెట్స్. సో ఇది ఎక్సెప్షన్, చాలా ఎక్సెప్షన్. అండ్ ట్రెండ్ కూడా చెప్పుకోవాలి. ఎస్, వెరీ గుడ్. కానీ దానికి పూర్తిగా ఆపోజిట్గా మనకి మరొక ఆల్రౌండర్ కనిపిస్తాడు, బెన్ స్టోక్స్. ఇంగ్లాండ్కి చెందిన వాళ్ళ టెస్ట్ మ్యాచ్ కెప్టెన్ అండ్ వన్ ఆఫ్ ది టాప్ ప్లేయర్స్ ఇన్ ద వరల్డ్ క్లాస్ పర్ఫార్మర్. సిఎస్కేకి అతన్ని 16.25 కోట్లకి 16.25 crores తీసుకున్నారు లాస్ట్ ఆక్షన్లో సిఎస్కే వాళ్ళు బెన్ స్టోక్స్ని. కానీ అతని పర్ఫార్మెన్స్ మనం చూస్తే ఏ మాత్రం బాధ. అంటే ఆడిన రెండే మ్యాచ్లు ఆడాడు, 15 రన్స్ చేశాడు. అతని యావరేజ్ 7.5 ఉంది, 107 స్ట్రైక్ రేట్ ఉంది. ఒకే ఓవర్ వేసాడు, 18 రన్స్ ఇచ్చాడు. తర్వాత నీ ప్రాబ్లం అని చెప్పి అతను ఆడించలేదు. కొన్నిసార్లు వాళ్ళ కోచ్ ఫ్లెమింగ్ కూడా ఏం చెప్పాడంటే, మరి బ్యాటింగ్ కవర్గా ఉన్నాడు, అవసరమైనప్పుడు ఆడిస్తామని చెప్పాడు. నాట్ ఓన్లీ ఇంజర్డ్ అనే కాదు, అతని అవసరం కూడా లేకపోయింది ది కైండ్ ఆఫ్ పర్ఫార్మ్, బికాస్ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ ప్రివెంటెడ్ హిమ్ ఫ్రమ్ బౌలింగ్ లాస్ట్ సీజన్. బౌలింగ్ చేయడానికి వీలేదు, నీ ప్రాబ్లం ఉందని చెప్పి. ఆ ఇంజరీ కన్సర్న్ ప్లస్ అతని ల్యాక్ ఆఫ్ ఫామ్ వల్ల ఆడలేదు. కానీ ఫుల్, నేను ఒక వీడియోలో కూడా చెప్పాను, వెన్ యూ ప్లే కపుల్ ఆఫ్ మ్యాచెస్ ఈవెన్ విత్ ఇంజరీ ఆల్సో విల్ గెట్ ది ఫుల్ అమౌంట్. సో ఈ గాట్ ద ఫుల్ అమౌంట్ ఆఫ్ 16.25 crores, బట్ ఇట్ వాజ్ ఏ డిజాస్ట్రస్ పర్ఫార్మెన్స్. చెన్నై కలిసి రాదు, పెద్ద అమౌంట్లు పెడితే మీరు చూడండి,
దే పేడ్ ఐ థింక్ 14 crores ఎంతో ఒక సీజన్లో దీపక్ చహర్కి పెట్టారు. ఆ సీజన్లో అతను ఇంజరీ వచ్చి ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సరే 14 crores అతనికి ఇవ్వలేదు, కానీ ఆ 14 crores వాళ్ళ నుంచి డిడక్ట్ అయ్యాయి కదా. వాళ్ళు వేరే కుడ్ నాట్ టేక్ అనదర్ ప్లేయర్. ఆ 14 crores లేకుండానే వాళ్ళు దే హ్యాడ్ టు మేనేజ్ ఇన్ ద సీజన్. అలాగే ఒకసారి అంతకుముందు ఎప్పుడు కృష్ణప్ప గౌతమ్ని 9 crores ఎందుకో తీసుకున్నారు, అన్క్యాప్ ప్లేయర్. అతను కూడా అసలు ఒక్క మ్యాచ్ కూడా ఆడించినట్లే. సో వీళ్ళకి చెన్నైకి యూజువలీ దే డోంట్ గో ఫర్ బిగ్ అమౌంట్స్ అండ్ బిగ్ స్టార్స్, కానీ ఎప్పుడైతే పెద్ద అమౌంట్ పెడతారో అది వాళ్ళకి ఎప్పుడు కూడా కలిసి రాకపోవడం అనేది మనం చూసాం. సో దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. తర్వాత ఇంకొక క్లాసిక్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ వాస్ క్రిస్ మారిస్కి 16.25 crores వస్తే అంత టాప్ క్లాస్ ప్లేయర్. బట్ దట్ హ్యాపెండ్ ఇన్ 2021. క్రిస్ మారిస్ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు 16.25 crores బికాజ్ ఈజ్ ఆల్రౌండర్, మంచి స్ట్రైక్ రేట్ ఉంది, వికెట్లు బాగా తీశాడు, బ్యాటింగ్ కూడా తక్కువ, అంటే చాలా లోయర్ డౌన్ ది ఆర్డర్ వచ్చినా మంచి నాక్స్ ఆడడం అతను చూసాం. అతని నుంచి లోయర్ డౌన్ ది ఆర్డర్ మంచి బ్యాట్స్మెన్, మంచి బౌలర్ అని చెప్పి పేస్ ఉన్న బౌలర్ అని తీసుకున్నారు. కానీ అతని పర్ఫార్మెన్స్ ఏ మాత్రం బాగాలేదు. 2021 11 మ్యాచెస్లో 67 runs తీశాడు, 13 యావరేజ్, స్ట్రైక్ రేట్ 136 ఓకే. బట్ వికెట్లు తీశాడు, 15 వికెట్లు తీశాడు. బట్ అతనికి ప్రైస్ ట్యాగ్తో మ్యాచ్ కాలేదు. ప్రైస్ ట్యాగ్తో ఎకానమీ 9.17. సో అది ఆ పర్ఫార్మెన్స్ తర్వాత హీ వాజ్ రిలీజ్డ్. ఒక్క సీజన్కి అతన్ని పక్కన పెట్టేశారు. కోర్స్ నెక్స్ట్ సీజన్ మెగా ఆక్షన్ అయింది. మెగా ఆక్షన్లో అతను పార్టిసిపేట్ చేయలేదు, లేకపోతే అతనికి నో టేకర్స్ మొత్తం మీద అంత పెద్ద అమౌంట్కి వెళ్ళి, ఎప్పుడు ఊహించినంత అమౌంట్కి వెళ్ళి, అండ్ హీ వాజ్ నాట్ పిక్డ్ ఫర్ ద నెక్స్ట్ సీజన్. సో అది పరిస్థితి. తర్వాత నికోలస్ పూరన్ ఈజ్ ఆల్సో లైక్ క్యామరన్ గ్రీన్, ఈజ్ అన్ ఎక్సెప్షన్. లాస్ట్ సీజన్లో 16 కోట్లు పెట్టారు అతని మీద, చాలా క్రిటిసిజం వచ్చింది. ఎల్ఎస్జీ వాళ్ళు 16 కోట్లు పెట్టి అతను తీసుకున్నందుకు. కానీ హీ డిడ్ వెల్, హీ డిడ్ రియల్లీ వెల్ చెప్పాలి. ఎందుకంటే 15 మ్యాచ్ల్లో 358 runs చేశాడు. రన్స్ తక్కువ కనిపించవచ్చు, కానీ బికాస్ ది నెంబర్ అట్ ఈచ్ ఈ బ్యాట్స్ లోవర్ డౌన్ ది ఆర్డర్లో అవి వెరీ గుడ్ రన్స్. అండ్ స్ట్రైక్ రేట్ చాలా బాగుంది, 173, ఆల్మోస్ట్ 173 స్ట్రైక్ రేట్తో ఈ స్కోర్డ్ 350 odd runs, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్. అండ్ కీపింగ్ కూడా చేశాడు, కొంత 6 క్యాచ్లు పట్టాడు, 3 స్టంపింగ్స్ చేశాడు. తర్వాత 29, ఆల్మోస్ట్ 30 యావరేజ్. సో 16 కోట్లు పెట్టి తీసుకున్నందుకు 2 మ్యాచ్లు ఈజీగా గెలిపించాడు. ఆర్సీబీ మీద ఒక మ్యాచ్లో చాలా టఫ్ సిచ్యుయేషన్లో వచ్చి బ్రహ్మాండమైన ఇన్నింగ్స్, 300+ స్ట్రైక్ రేట్తో ఉన్నాడు. థింక్ అనదర్ మ్యాచ్ అగేన్స్ట్ పంజాబ్ 250 టీమ్ స్కోర్ చేసింది. సో హీ అండ్ స్టాయినిస్ ఈజ్ అ మ్యాచ్ విన్నర్. సో అతను 16 కోట్లు పెట్టడంలో అతను అలాంటి ప్రెషర్ ఫీల్ అయినట్లేదు. అంటే మోడర్న్ డే బ్యాటర్స్ మేబీ దే ఆర్ నాట్ ఫీలింగ్ దట్ ప్రెషర్, ఎందుకంటే అందరికీ చాలా ఎక్కువ అమౌంట్స్ వస్తున్నాయి. ఫ్రాంచైజీలు కూడా ఏంటంటే వాళ్ళ బిడ్డింగ్ అమౌంట్ మొదటికి ఇప్పటికి చాలా పెరిగింది. సో వాళ్ళకి ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ కొంత తగ్గుతుందేమో అని అనిపిస్తుంది. అదే లేటెస్ట్ ఇండికేషన్స్ అలాగే అనిపిస్తుంది. కానీ దట్ వాజ్ నాట్ ది కేస్ వెన్ యువరాజ్ సింగ్ గాట్ 16 crores ఇన్ 2015. 2015లో 16 crores చాలా పెద్ద అమౌంట్. యువరాజ్ సింగ్ లాంటి ఒక లెజెండరీ ప్లేయర్ కమింగ్ అవుట్ ఆఫ్ క్యాన్సర్ నుంచి అతను రికవర్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు 16 crores పెట్టి అప్పటి ఢిల్లీ డేర్ డెవిల్స్ వాళ్ళు తీసుకున్నారు. అప్పటి ఢిల్లీ క్యాపిటల్స్, అప్పుడు ఢిల్లీ డేర్ డెవిల్స్ వాళ్ళు అతను 16 crores పెట్టి తీసుకున్నారు అప్పుడు 2015లో. అప్పుడు ఏంటి అతని పరిస్థితి? అతను 14 మ్యాచ్లు ఆడి 248 runs మాత్రం చేశాడు, 19 యావరేజ్, 118 స్ట్రైక్ రేట్, 2 50s ఉన్నాయి, కానీ చాలా చాలా పూర్ పర్ఫార్మెన్స్, వికెట్లు కూడా పెద్దగా తీయలేదు. సో 2015 సీజన్లో అతను టోటల్గా ఫెయిల్ అయ్యాడు, అండ్ హీ వాజ్ రిలీజ్డ్ ఇమీడియట్లీ. నెక్స్ట్ ఎస్ఆర్హెచ్కి వచ్చాడు. ఎస్ఆర్హెచ్కి 2016లో టైటిల్ గెలిచినప్పుడు కొన్ని క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు. హీ డిడ్ నాట్ హ్యావ్ ఎ గ్రేట్ సీజన్, బట్ కొన్ని క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు. టైటిల్ విన్నింగ్ టీంలో అతను కూడా రోల్ కూడా కొంత ఉంది. కానీ 15లో మాత్రం వెన్ హీ గాట్ 16 crores, అంత గ్రేట్ ప్లేయర్ యువరాజ్ సింగ్ కూడా ఆ ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ ఫీల్ అయినట్టుగా ఉన్నాడు. సో హీ కుడ్ నాట్ సక్సీడ్ ఎట్ ఆల్. తర్వాత ఇదే ప్యాట్ కమిన్స్, ఇప్పుడు ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 2020లో కేకేఆర్ అతన్ని 15.5 కోట్లకి తీసుకుంది, 15.5 crores తీసుకుంది ఆక్షన్లో, మినీ ఆక్షన్లో. అప్పుడు అతను 14 మ్యాచ్లు ఆడి 146 runs చేశాడు, 128 స్ట్రైక్ రేట్తో. ఈజ్ నాట్ ఎ బ్యాట్స్మెన్ ఆఫ్ కోర్స్, 20 యావరేజ్ ఓకే. అండ్ 12 వికెట్లు తీశాడు 14 మ్యాచ్లో, 7.86 ఎకానమీ బాగుంది, వికెట్లు కూడా ఓకే. బట్ వెన్ యూ కంపేర్ దట్ టు హిస్ ప్రైస్ ట్యాగ్, అది కొంచెం తేలిపోతున్నట్టుగా అనిపించింది. అండ్ లాస్ట్ ఈ లిస్ట్లో ఉన్న లాస్ట్ ప్లేయర్ అంటే ఇషాన్ కిషన్, 15.25 crores పెట్టారు. అతన్ని రిలీజ్ చేశారు ముంబై ఇండియన్స్. 4 మాత్రమే రిటైన్ చేసుకోవాలి కదా.
2022లో. మళ్ళీ అతన్ని ఆక్షన్లో బైబ్యాక్ చేశారు, చాలా ఎక్కువ అమౌంట్, 15.25 కోట్లు. అందరూ ముక్కును వేలేసుకున్నారు, ఈజ్ ఈ వర్త్ దట్ మచ్ అని చెప్పి. కానీ అతను డీసెంట్ పర్ఫార్మెన్స్, బాగా పర్ఫార్మ్ చేశాడని చెప్పాలి. 16 మ్యాచ్ల్లో 454 రన్స్ చేశాడు, 30 యావరేజ్, 142 స్ట్రైక్ రేట్, 3 50s ఉన్నాయి. సో హీ హెస్ డన్ వెల్. ఈజ్ ఎ కీపర్ బ్యాట్స్మెన్ ఓపెనర్గా మంచి స్ట్రైక్ రేట్తో. 142 సరిపోదు ఇప్పుడైతే, ఓకే, బట్ స్ట్రైక్ రేట్ కొంచెం తక్కువ ఉన్నా సరే వినో అతని ఎబిలిటీ. అందుకే ముంబై ఇండియన్స్ దే వెంట్ అప్ ఇన్ ద ప్లేఆఫ్స్లో కూడా ఫస్ట్ మ్యాచ్ గెలిచారు. సో ఇది మనం చూసిన దాంట్లో 10 పేర్లు తీసుకున్నాం. 10 అంటే 8 మనం చూసాం. కేస్ స్టడీ మనం 8 చేసాం, ఎందుకంటే 2 నేమ్స్ ఆల్రెడీ కరెంట్ ఇయర్ ఉన్నాయి. ఈ 8 మందిలో 3 బాగా పర్ఫామ్ చేస్తారు, 5 అంత గొప్పగా పర్ఫామ్ చేయలేదు, లేకపోతే ఫెయిల్ అయ్యారు. సో ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. కొంతమంది ఎక్సెప్షన్స్ ఉంటారు, కొంతమంది దానికి తట్టుకోలేరు. మరి ఈసారి ఈ ఇద్దరు గ్రేట్ ప్లేయర్స్, ఇద్దరు వరల్డ్ క్లాస్ పర్ఫార్మర్స్, మిచెల్ స్టార్క్ అండ్ ప్యాట్ కమిన్స్ ఏం చేయబోతున్నారు? అలాగే క్యామరన్ గ్రీన్ మరి కొత్త ఫ్రాంచైజీకి వచ్చినా కూడా అదే ప్రైస్తో వచ్చాడు ఆర్సీబీ, అతను ఏం చేయబోతున్నాడు? శామ్ కరన్ని రిలీజ్ చేస్తారని చాలామంది అనుకున్నారు, 18.5 crores అంత వర్త్ లేదని చెప్పి. కానీ పంజాబ్ కింగ్స్ కెప్ట్ ఫెయిత్ ఇన్ హిమ్. మరి ఈసారి ఆ ఫెయిత్ని అతను, ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా అతను బాగా పర్ఫామ్ చేస్తారని చూడాలి. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ యాంగిల్లో కూడా చూస్తే మనం, సో యాంగిల్లో కూడా ఈసారి మనం ఈ ఐపీఎల్ చూద్దాం.